హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ మ్యాజిక్ హ్యాండ్. ఈరోజు రెసిపీ మరమరాలు ఉప్మా. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ వాటిని బాగా కడిగేసుకొని ఒక 2 మినిట్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని వాటర్లోంచి తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు తాలింపుకి కడాయి పెట్టుకొని నూనె వేసుకొని అందులో శనగపప్పు 1 స్పూను, మినప్పప్పు 1 స్పూను వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవన్నీ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. అలా వచ్చాక కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని కొంచెం ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేపుకోవాలన్నమాట. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని మనము కడిగి పక్కన పెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు ఈ తాలింపులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ తాలింపు అంతా మరమరాలకు పట్టేలాగా జాగ్రత్తగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం. ఇక్కడంతా స్టవ్ అంతా సిమ్లోనే ఉంచాలండి. లో ఫ్లేమ్లో బాగా కలిపేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచేసేయాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి తర్వాత అందులో పుట్నాల పొడి వేసుకోవాలన్నమాట. పుట్నాల పొడి రెసిపీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. పుట్నాల పొడి వేసుకొని అదొకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉండాలి. కలుపుకొని మళ్ళీ ఇంకొక నిమిషం మూత పెట్టుకోవాలన్నమాట. 1 మినిట్ తర్వాత తీసి ఒక్కసారి కలుపుకొని మొత్తం కొద్దిగా బాగా వేడవుతుంది కదా, ఫ్లేమ్ మాత్రం చాలా లోనే ఉండాలన్నమాట. అయిపోయింది. ఈ స్టేజ్లో ఉప్పు, కారం సరి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. మరమరాలు ఉప్మా రెడీ అండి. సర్వ్ చేసేసుకోండి. దీనికి సైడ్ డిష్ ఏం అవసరం లేదు. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి.